వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. సింగపూర్ చిత్రాలు, సింగపూర్ డైరీస్ అంటూ ఇలాగా చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటన మీద రకరకాల మీమ్స్, ట్రోల్స్ నడుస్తున్నాయి. ఏదైనా జరిగితే, ఏదైనా పెట్టుబడులు వచ్చేసినా, లేకపోతే ఏదైనా చిన్నపాటి ఇది జరిగినా కూడా అదంతా నా వల్లే, ఏదైనా జరగకపోతే అదంతా వైసీపీ వల్లే అనేటువంటి చెప్పే తత్వం చంద్రబాబు నాయుడు గారిలో, ఇప్పుడు ఆయన కొడుకు మన మంత్రి లోకేష్ గారిలోనూ ఇదే ధోరణి ఉంటోంది అని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా సింగపూరు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అమరావతి విషయంలో ఏమీ జోక్యం చేసుకోవడం, ఒప్పందాలు చేసుకోకపోవడం మీద రకరకాలుగా వ్యాఖ్యానించారు. లోకేష్ గారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రయత్నించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అజ్ఞాత వ్యక్తితో సింగపూర్ ప్రభుత్వానికి మెయిల్స్ పెట్టించారు. ఏపీ ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దని మెయిల్స్ పెట్టడం వల్ల సింగపూర్ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని లోకేష్ గారు చెప్పడం, అంతకుముందు దావోస్ పర్యటనప్పుడు కూడా అలాగే చెప్పారు. మనం పర్యటనకి వెళ్ళినంత మాత్రం పెట్టుబడులు రావాలని ఏమి లేదు, ఇదొక అనుభవం లాంటిది అని చెప్పేసి అప్పుడు ఒకసారి సన్నాయి నొక్కులు నొక్కారు. ఇప్పుడు తాజాగా మంత్రి నారాయణ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి సింగపూర్తో ఏర్పడినటువంటి ఆ గ్యాప్ని, ఆ సంబంధ బాంధవ్యాల్ని మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పడం ఏంటో మరి. ఇది ఏమైనా భారత్ అమెరికాల మధ్య సంబంధాలా, ఏమైనా బెడిసి కొట్టాయి అనేది అంతర్జాతీయంగా పెద్ద సవాళ్ళు అది ఇది అనే స్థాయిలో మాట్లాడటం ఏంటి? అసలు సింగపూర్ ప్రభుత్వాన్ని, లేకపోతే సింగపూర్తో ఒప్పందాలని ఎందుకు ఇంతలాగా కూటమి ప్రభుత్వం భుజానికి ఎత్తుకుంటుంది అని కూటమి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తుంటారు. రాజకీయ విశ్లేషకులు అలాగే మీడియా వర్గాల్లో కూడా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.